జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. మన రెండు తెలుగు రాష్ట్రాలలో గత 4 సంవత్సరాలుగా సుమారు 500 దేవాలయాలపైన దేవీ దేవతలపైన దాడులు జరిగాయి. వీటి వెనుక ఈ ఎడారి మతాలకు సంబంధించినటువంటి క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఉన్నారని ఏనాడు హిందూ సమాజం నిందలు వేయలేదు. ఎంక్వైరీ జరిగిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వ్యక్తితో తెలిసిన తర్వాత మాత్రమే ఈ విషయం పైన మాట్లాడడం జరిగింది. కానీ ఈ ఎడారి మతాల వాళ్ళు మాత్రం వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని, వాళ్ళ ప్రార్థనా మందిరాలలో వాళ్లే గొడవలు పడి, వాళ్ళ ప్రార్థనా మందిరాలని వాళ్లే కూల్చేసుకుని, వాళ్ళల్లో వాళ్ళు చంపుకుని, దానికి కారణం హిందువులని హిందూ సంస్థలపై నిందారోపణలు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. అదే తరహాలో గత 4 రోజుల క్రితం తెలంగాణలో ఒకటి, ఆంధ్రాలో ఒకటి 2 చర్చిల్ని తగలబెట్టారు. ఆ తగలబెట్టింది హిందువులేనని, ఆ హిందువులందరూ ఏదో ఒక హిందూ ఆర్గనైజేషన్లో ఉండి ఉంటారని, వాళ్లే మా చర్చిలను తగలబెట్టేశారని, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ కానీ ఎంక్వైరీ కానీ జరగకుండానే హిందూ సమాజం మీద దీన్ని నెట్టివేసే ప్రయత్నం చేసి ఏదో రకంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ పాస్టర్లు. తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం దానవాయిపేట అనే గ్రామంలో బేతస్తా ప్రార్థనా మందిరం అని ఒక చర్చ్ ఉంది. అది తెల్లవారుజామున ఎవరో తగలబెట్టేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆత్రేయపురం మండలం మొద్దిపర్రు అనేటువంటి గ్రామంలో బైబిల్ మిషన్ అనేటువంటి చర్చ్ ఒకటి ఉంది. అది కాలువగట్టు మీద నిర్మించింది. అది కూడా తగలబెట్టారు. దానికి కారణం హిందువులే అయి ఉంటారని, ఒళ్ళంతా బ్రిటిష్ రక్తంతో కలుషితమైపోయినటువంటి ఈ పాస్టర్లు కారు కూతలు కూస్తున్నారు. అయితే ఈ 2 చర్చిలు కూడా, ఒకటి ఫారెస్ట్ ల్యాండ్లోను, మరొకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాలువ గట్టు మీద నిర్మించడం జరిగింది. ఈ కొత్తగూడెం జిల్లాలో జరిగినటువంటి చర్చి దహనానికి సంబంధించిన పాస్టర్ పేరు ఏలియా. ఈ ఏలియా అనేటువంటి తమ్ముడు యోహాన్ అనే వ్యక్తి నక్సలిజంలో ఉంటున్న వాళ్ళందరినీ క్రైస్తవంలోనికి మారుస్తున్నాడని అతని మీద ఒక ఆరోపణ ఉండటంతో ఈ నక్సలైట్లు కొందరు ఆ యోహాన్ అనేటువంటి వ్యక్తిని కాల్చి చంపేశారని అజయ్ బాబా అనే ఒక పాస్టరు ఈ మధ్యన ఒక వీడియో పెట్టాడు. మరి నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలో అదే నక్సలైట్లు వాళ్ళ తంపిడిని చంపినట్లుగానే అదే నక్సలైట్లు ఈ చర్చిని కూడా తగలబెట్టి ఉంటారని ఎందుకు అనుకోకూడదు? ఇక రెండో విషయానికి వస్తే, ప్రభుత్వ భూమిలోనూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనూ వీళ్ళు చర్చిల నిర్మాణం చేశారు. ఆ చర్చిలని ఖాళీ చేయించమని ప్రభుత్వానికి అర్జీలు వచ్చి ఉండవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో చర్చిని తొలగిస్తారనే భయంతో వాళ్లే ఈ చర్చిని నిప్పండించి దీన్ని హిందువుల మీదకి నెట్టేసి మనకి శాశ్వతంగా ఒక చర్చి నిర్మాణం చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో వాళ్లే ఈ చర్చిని తగలబెట్టేసి ఉండొచ్చు. మూడో విషయానికి వస్తే, అదే గ్రామానికి చెందిన వేరే పాస్టరు, ఈ పాస్టర్ బాగా ఎదిగిపోతున్నాడు అనేటువంటి అక్కసుతోనో ఈ పని చేసి చర్చిని నిప్పంటించి ఉండొచ్చు కదా. ఇక 4వ విషయానికి వస్తే, రాజకీయంగా హిందువులపైన దుమారం రేపి హిందుత్వ భావజాలం ఉన్నటువంటి పార్టీలను గిరిజనులకు దూరం చేయడానికి ఈ పని చేసి ఉండొచ్చు కదా అని నేను అనటం లేదు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఆ చర్చి బర్నింగ్కి సంబంధించినటువంటి దాని క్రింద వచ్చినటువంటి కామెంట్స్ అనమాట. అలాగే మొన్ననే సికింద్రాబాద్లో సమాధుల తోట అనే ఒక చర్చిలో కొందరు సమాధులపై ఉన్నటువంటి నాపరాళ్ళని పగలగొట్టేశారు. అది ముమ్మాటికి హిందువుల పని అని కొందరు పాస్టర్లు కారుగోతలు కూశారు. తీరా అసలు కారణం ఏంటని చూస్తే, ఆ శ్మశానంలో ఎవరైనా కప్పెట్టాలంటే వాళ్ళకి కొంత డబ్బు చెల్లించాలి పాస్టర్లకి. ఆ డబ్బు చెల్లించడానికి స్తోమత లేని వాళ్ళని శ్మశానంలోనికి అలౌ చేసేవాళ్ళు కాదట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరు క్రైస్తవంలో ఉన్నటువంటి వాళ్ళే విసుగు చెంది వాళ్ళ ఏదైతే డబ్బు చెల్లించలేని వాళ్ళు ఆ నాపరాళ్ళు అవన్నీ కూడా కొంచెం పగలగొట్టడం జరిగింది. ఇలా వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటూ, వాళ్ళల్లో వాళ్ళే తిట్టుకుంటూ, వాళ్ళల్లో వాళ్ళే చంపుకుంటూ, చివరాఖరికి ఈ నిందలన్నీ మమ్మల్ని కొట్టింది, తిట్టింది, చంపింది హిందువులేనని బేలమొకాలు వేసుకుని ముసలి కన్నీళ్లు కారిస్తూ ఈ నెపంతో కాస్త డబ్బులు అడుక్కుంటూ కాలం గడిపేస్తున్నారు. కావాలంటే మీరు చూడండి, రేపో మాపో అదే ప్రభుత్వ భూమిలో ఎవరూ అబ్జెక్షన్ పెట్టకుండా అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చర్చిల నిర్మాణం జరుగుద్ది. కొత్త చర్చిల్ని ప్రభుత్వ భూమిలో కట్టేటప్పుడు ఎలాంటి అవాంతరాలు మధ్యలో ఎవడో అడ్డు పెట్టకుండా ఉండటం కోసమే ఈ ఎత్తుగడలన్నీ వేసేది పాస్టర్లు. అదే కోవలో హిందూ సమాజం మీద కూడా కాస్త విషం కక్కవచ్చు. దాంతో సాటి క్రైస్తవులకి వీళ్ళ మీద కాస్త జాలి కలుగుతుంది. వేరే చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా వీళ్ళ చర్చి వైపుకు వచ్చే అవకాశం ఉంది. ఇలాగా అనేక కారణాలు ఉన్నాయి.
మనం ఎన్ని రోజులైతే మౌనంగా ఉంటామో అన్ని రోజులు ఈ ఎడారి మతాల మతోన్మాదులు ఈ విధంగా నిందలు వేస్తూనే ఉంటారు. కాబట్టి హిందువులారా, శవాన్ని చూపించి భిక్షమెత్తుకునే ఈ పాస్టర్ల దేశద్రోహ చర్యలపైన ఒక కన్నేసి ఉంచండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.